హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడే ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మేము అందించే ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. కావున మా ఛానల్ను సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించగలరని మా యొక్క మనవి. ఓకే, మనం గత వీడియోలో 9th క్లాస్ బయో సైన్స్కి సంబంధించిన వివిధ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయడం జరిగినది. అదే క్లాస్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనకేంటంటే మనకు పాఠ్యపుస్తకమే ప్రామాణికం కాబట్టి మనం ప్రతి లెసన్ నుండి కొన్ని క్వశ్చన్స్ సేకరిస్తూ మనం ఏంటంటే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మా వీడియోను చివరి వరకు చూస్తూ మమ్మల్ని ప్రోత్సహించగలరని మా యొక్క మనవి. ఓకే, మనం వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. స్పంజికల వలె ఇవి కూడా నీటిలోనే నివసిస్తూ శరీరం లోపల జఠర ప్రసరణ కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది. స్పంజికల వలె ఇవి కూడా నీటిలోనే నివసిస్తూ శరీరం లోపల జఠర ప్రసరణ కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆప్షన్ ఏ నిమటోడా, ఆప్షన్ బి అనెలిడా, ఆప్షన్ సి సిలంటరేటా, ఆప్షన్ డి పొరిఫెరా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి సిలంటరేటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద్విస్తరిత జీవులు అని వేటిని అంటారు? ద్విస్తరిత జీవులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ సిలంటరేటా, ఆప్షన్ బి నిడేరియా, ఆప్షన్ సి నిమటోడా, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ఏ మరియు బి. సిలిండరేటా మరియు నిడేరియాను ద్విస్తరిత జీవులని అంటారు. ద్విస్తరిత జీవులు అంటే ఏమిటంటే శరీరం పిండ దశలో 2 త్వచాలు తయారై ఉంటుంది. శరీరం పిండ దశలోనే 2 త్వచాలతో తయారై ఉండడానికి ద్విస్తరిత జీవులని అంటారు. ఈ ద్విస్తరిత జీవులే కాకుండా ప్రౌఢజీవులో కూడా 2 పొరలే ఉంటాయి. వెలుపలి త్వచాన్ని బాహ్య త్వచమని, శరీరం లోపల త్వచాన్ని అంతర త్వచమని అంటారు. ఏ జీవిలో అంటే ప్రౌఢజీవిలో కూడా ఏంటంటే 2 త్వచాలు ఉంటాయి. అది వెలుపల త్వచాన్ని బాహ్య త్వచమని, ఇది ఎక్కడంటే వెలుపల, తర్వాత ఏంటంటే లోపలి త్వచాన్ని అంతర త్వచమని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 3. జీవుల బాహ్య త్వచంపై ప్రత్యేకమైన రక్షణ కణాలు ఉంటాయి. వీటిని నీడోబ్లాస్టులు అంటారు. అందువల్ల ఈ వర్గాన్ని ఈ విధంగా పిలుస్తారు. జీవుల బాహ్య త్వచంపై ప్రత్యేకమైన రక్షణ కణాలు ఉంటాయి. వీటిని నీడోబ్లాస్టులు అంటారు. అందువల్ల ఈ వర్గాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ నిడేరియా, ఆప్షన్ బి అనెలిడా, ఆప్షన్ సి పొరిఫెరా, ఆప్షన్ డి నిమటోడా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ నిడేరియా. జీవుల బాహ్య త్వచంపై ప్రత్యేకమైన రక్షణ కణాలు ఉంటాయి. వీటిని నీడోబ్లాస్టులు అంటారు. అందువల్ల ఈ వర్గాన్ని నిడేరియా అని పిలుస్తారు. నీడోబ్లాస్టులు లేదా దంశబగకాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఓకే, ఆప్షన్ ఏ జంతు రాజ్యానికి చెందిన జీవులు నిజ కేంద్రక జీవులు. వీటి శరీరం అనేక కణాలతో నిర్మింపబడి ఉంటుంది. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. వీటి శరీర కణాల్లో కణ కవచం అనేది ఉండదు. ఆప్షన్ బి జంతువులు చాలా వరకు చలిస్తాయి. చాలా జీవుల్లో చలనం కోసం ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి. వీటిని చలనాంగాలు అంటారు. ఆప్షన్ సి శరీర నిర్మాణంలో వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని వీటిని విభజించడం జరిగినది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే.
ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇక్కడ ఆప్షన్ సి చూడండి, శరీర నిర్మాణంలో వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని, అంటే శరీర నిర్మాణం కొన్ని జంతువుల్లో కొన్ని పక్షుల్లో శరీర నిర్మాణం అనేది వేరువేరుగా ఉంటుంది కాబట్టి దాన్ని యొక్క వ్యత్యాసాన్ని అంటే భేదాలను ఆధారంగా చేసుకొని వీటిని విభజించడం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, జంతువులు చాలా వరకు చలిస్తాయి, చాలా జీవుల్లో చలనం కోసం ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి, వీటిని చలనాంగాలు అంటారు. కొన్ని ఏంటంటే శరీర భాగాల ద్వారా, కొన్ని ఏంటంటే కాళ్ళ ద్వారా ఇవి నడవడం జరుగుతుంది, వీటిని ఏంటంటే చలనాంగాలని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి, జంతు రాజ్యానికి చెందిన జీవులు నిజ కేంద్రక జీవులు, వీటి శరీరం అనేక కణాలతో నిర్మింపబడి ఉంటుంది, ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి, వీటి శరీర కణాల్లో కణకవచం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఫొరిఫేరకు సంబంధించి సరికాని లక్షణం. దీనికంట ఫొరిఫేరకు సంబంధించి సరికాని లక్షణం. ఆప్షన్ ఏ, ఫొరిఫేరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు, వీటికి ప్రత్యేక చలనాంగాలు ఉండవు కనుక ఇది ఒక చోట నుండి వేరొక చోటకు చలించలేవు, ఏదైనా ఒక బలమైన ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ బి, శరీరం మొత్తం రంధ్రాలు ఉంటాయి, ఈ రంధ్రాలు కుల్య వ్యవస్థకు కలపబడి పనిచేస్తాయి, వీటి గుండా ఆక్సిజన్ ఆహార పదార్థాలు అనేవి రవాణా జరుగుతాయి. ఆప్షన్ సి, సాధారణంగా శరీరం అసౌష్టంగా నిర్మాణం సరళంగా ఉంటుంది, పరిణామ క్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి, వీటిని స్పంజికలు అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ డి, ఇవి ప్రధానంగా చెరువులలో నివసిస్తాయి. మనకేంటంటే వీటిలో సరి కానీ వాటిని మనం గుర్తించాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే ఇవి ప్రధానంగా చెరువులో నివసిస్తాయి, ఇవి చెరువులో కాదు, ఇవి ఏంటంటే సముద్రాలలో మాత్రమే ఉంటాయి. ఈ ఫొరిఫేరాకు సంబంధించిన జీవులు ఎక్కడ ఉంటాయంటే సముద్రాలలో మాత్రమే ఇవి నివసిస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే యూఫ్లోకెల్లా, సైకాన్, స్పాంజిల్లా అనేవి వీటికి మంచి ఎగ్జాంపుల్. ఫొరిఫేరా జీవులకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే యూఫ్లోకెల్లా మరి ఏంటంటే సైకాన్ మరియు ఏంటంటే స్పాంజిల్లా. అనేవి దీనికంటే ఫొరిఫేరా జీవులకు ఇవి ఎగ్జాంపుల్, యూఫ్లోకెల్లా, సైకాన్, స్పాంజిల్లా. సరే చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ సి చూడండి, సాధారణంగా శరీరం అసౌష్టంగా నిర్మాణం సరళంగా ఉంటుంది, పరిణామ క్రమంలో కణాలు కనీసం విభేదనం చెంది ఉంటాయి, వీటిని ఏమంటారంటే స్పంజికలని అంటారు. ఆప్షన్ బి, శరీరం మొత్తం రంధ్రాలు ఉంటాయి, ఈ రంధ్రాలు కుల్య వ్యవస్థకు కలపబడి పనిచేస్తాయి, వీటి గుండా ఆక్సిజన్ ఆహార పదార్థాలు అనేవి రవాణా జరుగుతాయి. ఓకే ఆప్షన్ ఏ చూడండి, ఫొరిఫేరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు, వీటికి ప్రత్యేక చలనాంగాలు అనేవి ఉండవు కనుక ఇవి ఒక చోట నుండి మరొక చోటకు చలించలేవు, ఏదైనా ఒక బలమైన ఆధారాన్ని అంటిపెట్టుకొని ఇవి ఉంటాయి. ఫొరిఫేరా అంటేనే దీంట్లో ఏంటంటే రంధ్రాలు కలిగిన జీవులు. ఫోరస్ అంటే రంధ్రాలు అనే అర్థము, అంటే ఫోరస్ అంటే రంధ్రాలని అర్థము. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్రింది ఏ వర్గ జీవులలో శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటూ శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది, అంటే శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు సమానంగా ఉన్న జీవి ఏది? క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది ఏ వర్గ జీవులలో శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటూ శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది, అంటే శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు అనేవి సమానంగా ఉన్న జీవి ఏది? ఆప్షన్ ఏ ఆర్థ్రోపోడా, ఆప్షన్ బి ప్లాటి హెల్మింథిస్, ఆప్షన్ సి మొలస్కా, ఆప్షన్ డి నిడేరియా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే
ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి ప్లాటి హెల్మింథీస్. ఈ జీవులు ఏంటంటే ఆ శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు సమానంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 7. శరీరం పిండ దశలో 3 స్తరాలుగా విభజనం చెంది ఉంటుంది కనుక వీటిని త్రిస్తరిత జీవులు అంటారు. ఏ జీవులలో శరీరం పిండ దశలో 3 స్తరాలుగా విభజనం చెంది ఉంటుంది కనుక వేటిని త్రిస్తరిత జీవులు అంటారు? ఆప్షన్ ఏ ఆర్థ్రోపోడా, ఆప్షన్ బి మొలస్కా, ఆప్షన్ సి నిడేరియా, ఆప్షన్ డి ప్లాటి హెల్మింథీస్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ప్లాటి హెల్మింథీస్ అనే జీవుల్లో ఏంటంటే శరీరం పిండ దశలోనే 3 స్తరాలుగా విభజనం చెంది ఉంటుంది కనుక వీటిని త్రిస్తరిత జీవులని అంటారు. ఏ జీవులు అంటారంటే ప్లాటి హెల్మింథీస్లను త్రిస్తరిత జీవులని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 8. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కొన్ని జీవులు ఒంటరిగా మరికొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. ఏంటంటే కొన్ని జీవులు ఏంటంటే ఒంటరిగా మరికొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయట. నెక్స్ట్ ఆప్షన్ బి ఒక్కొక్క పగడం 3 నుండి 56 మిల్లీమీటర్స్ పరిమాణంలో ఉంటుంది. కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల మేర పగడాల దీవిని నిర్మించుకుంటాయి. వీటిని కోరల్ రీఫ్ అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, పక్షులు క్షీరదాలను ఉష్ణ రక్త జీవులు అంటారు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. పరిసరాలు ఉష్ణోగ్రత బట్టి శరీర ఉష్ణోగ్రత అనేది మారదు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, ఆప్షన్ సి చూడండి ఒకసారి, పక్షులు క్షీరదాలను ఏ జీవులు అంటారంటే ఉష్ణ రక్త జీవులు అంటారు. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. పరిసరాలు ఉష్ణోగ్రత బట్టి శరీర ఉష్ణోగ్రత అనేది మారదు. పరిసరాల ఉష్ణోగ్రత బట్టి ఈ జీవుల యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది మారదట. ఓకే, అందుకే వీటిని ఉష్ణ రక్త జీవులని అంటారు. ఓకే, ఆప్షన్ బి చూడండి, ఒక్కొక్క పగడం 3 నుండి 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల మేర పగడల దీవిని నిర్మించుకుంటాయి. వీటిని ఏమంటారంటే కోరల్ రీఫ్ అని అంటారు. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏ జీవి యొక్క శరీరం మొత్తం పూర్వాంతం నుండి పరాంతం వరకు బల్లపరుపుగా ఉంటుంది? ఏ జీవి యొక్క శరీరం మొత్తం పూర్వాంతం నుండి పరాంతం వరకు బల్లపరుపుగా ఉంటుంది? ఆప్షన్ ఏ చీడ పురుగు, ఆప్షన్ బి గడ్డి పురుగు, ఆప్షన్ సి బద్దె పురుగు, ఆప్షన్ డి సాలె పురుగు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి బద్దె పురుగు. ఈ పురుగు ఏంటంటే ఇవి స్వతంత్రంగాను పరాన్నజీవిగాను కూడా ఉంటాయి. ఈ బద్దె పురుగులు ఏంటంటే స్వతంత్రంగా ఉండేవి ఏంటంటే ప్లనేరియా అనే జీవులు. ఏ జీవులు అంటే ప్లనేరియా. మరి ఏంటంటే పరాన్నజీవిగాను ఉండే జీవులు ఏంటంటే టేనియాగా జీవిస్తాయి. ఎలా జీవిస్తాయంటే ఇవి టేనియాగా జీవిస్తాయి. ఇవి ఏంటంటే పరాన్నజీవులు, ఇవి ఏంటంటే స్వతంత్ర జీవులు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది ఏ జీవిలో బద్దె పురుగుల మాదిరిగానే త్రిస్తరిత ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటాయి కానీ శరీర ఆకృతి బల్లపరుపుగా కాకుండా స్తూపాకారంగా ఉండి కణజాలాలు విభేదం చెంది కనిపిస్తాయి? ఏ జీవులలో బద్దె పురుగుల మాదిరిగానే త్రిస్తరిత ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటాయి కానీ శరీర ఆకృతి అనేది బల్లపరుపుగా కాకుండా స్తూపాకారంగా ఉండి కణజాలాలు అనేవి విభేదం చెంది కనిపిస్తాయి? ఆప్షన్ ఏ నిమటోడా, ఆప్షన్ బి అనేలిడా, ఆప్షన్ సి నిడేరియా, ఆప్షన్ డి మొలస్కా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ నిమటోడా. ఈ నిమటోడా జీవులు ఏంటంటే నిజమైన అవయవాలు అనేవి వీటిలో ఉండవు. మిథ్య శరీర కుహరం ఉంటుంది. ఇవి
పరాన్నజీవులుగా జీవిస్తాయి. ఇవి నిమటోడా జీవులు ఏంటంటే ఇవి నిజమైన అవయవాలు అనేవి వీటిలో ఉండవు. ఇవి ఏంటంటే మిథ్య శరీర కూరం అనేది ఉంటుంది. ఇవి ఏ జీవులు అంటే పరాన్నజీవులుగా ఇవి జీవిస్తాయి. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్కారిస్ 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 లుంబ్రికాయిడిస్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ మరి ఏంటంటే యుకేరియా బ్రాంక్రిఫ్ట్ అంటే బోధ పురుగులు దీన్ని ఏంటంటే యుకేరియా బ్యాంక్రాఫ్ట్ అని అంటారు. మరి ఏంటంటే ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అంటే ప్రేగులలో నివసించే నూలి పురుగు ఎక్కడంటే ప్రేగులలో నివసించే జీవులు. ఈ నిమటోడా జీవులకు ఇవి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 11. ఈ జీవులు ద్విపార్శ్వసౌష్టం కలిగిన త్రిస్తరిత జీవులే కానీ ఇవి నిజ శరీర కూరాన్ని కలిగి ఉంటాయి. నిజ శరీర కూరం శరీర నిర్మాణ అవయవాలు అమరి ఉండుటకు అనుకూలంగా ఇవి ఉంటుంది. ఆప్షన్ ఏ కార్డేటా, ఆప్షన్ బి అనేలిడా, ఆప్షన్ సి నిమటోడా, ఆప్షన్ డి ఆర్థ్రోపోడా. ఈ జంతువులు ద్విపార్శ్వసౌష్టం కలిగిన త్రిస్తరిత జీవులే కానీ ఇవి నిజ శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. నిజ శరీర కుహరం శరీర నిర్మాణ అవయవాలు అనేవి అమరి ఉండుటకు అనుకూలంగా ఉంటుంది. ఏ జీవిలో ఉంటుందంటే ఇవి ఆప్షన్ బి అన్నిలిడా జీవిలో ఇవి ఉంటుంది. ఓకే, మనకు సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 12th వన్. వేటి శరీర నిర్మాణం ఖండితలుగా ఉంటుంది? పూర్వాంతం నుండి పరాంతం వరకు వలయాకార ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి. ఈ జంతువులు మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం మరియు భౌమ్య ఆవాసాలలో నివసిస్తుంటాయి. వేటి శరీర నిర్మాణాలు ఖండితాలుగా ఉంటుంది? పూర్వాంతం నుండి పరాంతం వరకు వలయాకార ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి అనేది అమరి ఉంటాయి. ఈ జంతువులు మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం మరియు భౌమ్య ఆవాసాలలో నివసిస్తుంటాయి. ఆప్షన్ ఏ అనిలిడా, ఆప్షన్ బి ఇకైనోడర్మేటా, ఆప్షన్ సి మొలస్కా, ఆప్షన్ డి ఆర్థ్రోపోడా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ అనేలిడా. ఈ అనేలిడాకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే వానపాము, జలగా. ఏవి అంటే వానపాము అది ఏంటంటే ఫ్రెండ్స్ జలగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th వన్. జంతుజాలంలో ఈ వర్గానికి చెందిన జీవులు అత్యధికంగా ఉంటాయి. వీటి శరీరం ద్విపార్శ్వసౌష్టం కలిగి ఖండితాలుగా ఉండి వీటిలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. జంతుజాలంలో ఈ వర్గానికి చెందిన జీవులు అత్యధికంగా ఉంటాయి. వీటి శరీరం ద్విపార్శ్వసౌష్టం కలిగి ఖండితాలుగా ఉండి వీటిలో వివృత రక్త ప్రసరణ అనేది ఉంటుంది. వివృత రక్త ప్రసరణ అనేది ఈ వ్యవస్థ అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ ఆర్థ్రోపోడా, ఆప్షన్ బి కార్డేటా, ఆప్షన్ సి మొలస్కా, ఆప్షన్ డి నిమటోడా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడాకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ రొయ్యలు, సీతాకొక చిలుక, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు. ఆర్థ్రోపోడా జీవులకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ రొయ్యలు, సీతాకొక చిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు అనేవి ఆర్థ్రోపోడా జీవులకు ఎగ్జాంపుల్. ఆర్థ్రోపోడా అర్థం ఏంటంటే కీళ్ళు అని అర్థము. అంటే కీళ్ళు గల జీవులు ఏంటంటే తేళ్ళు, పీతలు, సాలెపురుగు, ఈగలు, బొద్దింకలు ఏంటంటే కీళ్ళు అనేవి ఉంటుంది. రొయ్యలు, సీతాకొక చిలుకలు అనేవి వీటికి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్. గ్రీకు భాషలో ఇకైనెస్ అనగా
ఆప్షన్ ఏ ముళ్ళు, ఆప్షన్ బి చర్మం, ఆప్షన్ సి నక్షత్రం, ఆప్షన్ డి అంగం. గ్రీకు భాషలో ఇకనైస్ అనగా ఏంటంటే ఆప్షన్ ఏ ముళ్ళు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 15th వన్. గ్రీకు భాషలో డెర్మా అనగా ఆప్షన్ ఏ ముళ్ళు, ఆప్షన్ బి నక్షత్రం, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి అంగం. డెర్మాటాలజీ డెర్మా అంటే ఆప్షన్ సి చర్మం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. అన్ని కీటకాలు ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులే. అయితే ఎంత శాతం ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులు కలవు? ఆప్షన్ ఏ 70, ఆప్షన్ బి 75%, 85%, 80%. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ డి 80% గల ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులు ఉంటాయి. ఇవి ఏంటంటే 90,000 ప్రజాతి జీవులను కలిగిన అతిపెద్ద వర్గం. ఇన్ని అంట 90,000 ప్రజాతి జీవులను కలిగిన అతిపెద్ద వర్గం ఏంటంటే ఆర్థ్రోపోడా వర్గం చెందిన జీవులు. ఎన్ని అంటే 90,000 ప్రజాతి జీవులను కలిగిన అతిపెద్ద వర్గం. ఇవి ఎన్ని శాతం అంటే దాదాపు 80% జీవులు వీటిలో కలవు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ జీవుల వర్గాలు స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తూ త్రిస్తరిత వలయ లేదా కిరణ సంస్టవం కలిగిన జీవులు? శరీర కుహరం ఉంటుంది. ఇవి శరీరపు కదలిక కోసం, చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థను ఉపయోగించుకుంటాయి. ఏ జీవుల వర్గాలు స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తూ త్రిస్తరిత వలయ లేదా కిరణ సంస్టవం కలిగిన జీవులు? ఏంటంటే శరీర కుహరం వీటిలో ఉంటుంది. ఇవి శరీరపు కదలిక కోసం, చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థను ఉపయోగించుకుంటాయి. క్వశ్చన్ ఆప్షన్ ఏ కార్డేటా, ఆప్షన్ బి మొలస్కా, ఆప్షన్ సి ఆర్థ్రోపోడా, ఆప్షన్ డి ఇకైనోడర్మేటా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఇకైనోడర్మేటా. ఏంటంటే ఇకైనోడర్మేటా అంటే ఏంటంటే కంటకయుత చర్మం గల జీవులు. కంటకయుత చర్మం గల జీవులు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్చిప్పలు, సముద్రపు నక్షత్రాలు. ఈ ఇకైనోడర్మేటాకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, సముద్రపు నక్షత్రాలు, మరి ఏంటంటే సి ఆర్చిన్లు, ఆర్చిప్పలు కాదు, సి ఆర్చిన్లు కంటకయుత చర్మం గల జీవులు ఏంటంటే ఇకైనోడర్మేటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 18th వన్. ఈ క్రింది ఏ జీవుల శరీరం కుహరం కుంచుకుపోయి ఉండి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది? విసర్జన వృక్కాల వంటి నిర్మాణాలతో జరుగుతుంది మరియు పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా ఇవి చలిస్తాయి. ఆప్షన్ ఏ మొలస్కా, ఆప్షన్ బి కార్డేటా, ఆప్షన్ సి ఆర్థ్రోపోడా, ఆప్షన్ డి అనేలిడా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ మొలస్కా వర్గానికి చెందిన జీవులు. మొలస్కా అంటే ఏంటంటే మెత్తని శరీరం గల జీవులు. మొలస్కా అంటే ఏంటంటే మెత్తని శరీరం గల జీవులు ఫ్రెండ్స్. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే నత్తలు, కోమటి సంచులు, ఆల్చిప్పలు. ఇది మొలస్కాకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ నత్తలు, మరి ఏంటంటే ఆల్చిప్పలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. కార్డేటాను ఎన్ని ఉపవర్గాలుగా విభజించారు? కార్డేటాను ఎన్ని ఉపవర్గాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ బి
రెండు రెండు ఉపవర్గాలుగా విభజించారు. అవి ఏమిటంటే ప్రోటోకార్డేటా మరియు ఏంటంటే మరి వర్టిబ్రేటా కార్డేటా. ఓకే, మరి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ప్రోటోకార్డేటాలో మరికొన్ని ఉపవర్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే యూరోకార్డేటా మరియు ఏంటంటే సెఫలోకార్డేటా. వీటిని ఎవరు వర్గీకరించారంటే కెవాలియర్ మరియు స్మిత్ అనే శాస్త్రవేత్తలు. ఎవరంటే కెవాలియర్ మరియు ఏంటంటే ఫ్రెండ్స్ స్మిత్ అనే శాస్త్రవేత్తలు ఎప్పుడంటే 1998లో ప్రతిపాదించారు. ఇవి ఏంటంటే నూతన వర్గీకరణ విధానాన్ని 2004లో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం IBS అనేది ఆమోదించింది. ఏదంటే IBS అంటే ఏంటంటే అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం. ఓకే, ఎప్పుడంటే 1998లో ప్రతిపాదించి 2004లో దీనిని ఆమోదించారు. ఈ శాస్త్రవేత్తల పేరు ఏంటంటే కెవాలియర్ మరియు స్మిత్ అనే శాస్త్రవేత్తలు. ఎప్పుడంటే 1998లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 21. క్రింది ఏ జీవులలో కృష్ణవంశం అనే సరికొత్త నిర్మాణం కనబడుతుంది? క్రింది ఏ జీవులలో కృష్ణవంశం అనే సరికొత్త నిర్మాణం కనబడుతుంది? ఆప్షన్ ఏ ప్రోటోకార్డేటా, ఆప్షన్ బి వర్టిబ్రేటా, ఆప్షన్ సి యూరోకార్డేటా, ఆప్షన్ డి సెరులోకార్డేటా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ ప్రోటోకార్డేటా. ఏంటంటే ఆప్షన్ ఏ ప్రోటోకార్డేటాలో కృష్ణవంశం అనే సరికొత్త నిర్మాణం కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 21. పక్షులు క్షీరదాలను ఏ రకాల జీవులని అంటారు? పక్షులను క్షీరదాలను ఏ రకాల జీవులని అంటారు? ఆప్షన్ ఏ సకశేరుకాలు, ఆప్షన్ బి ఉష్ణరక్త జీవులు, ఆప్షన్ సి కార్డేటా జీవులు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇక్కడ చూడండి, ప్రోటోకార్డేటాకు ఏంటంటే మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ సముద్రపు జీవులు. మరి ఆ సముద్రపు జీవులు ఏంటంటే హేర్ట్మినియా ఆంఫియాక్సైడ్, హేర్ట్మినియా మరి ఏంటంటే ఆంఫియాక్సైడ్ అనేవి ఈ ప్రోటోకార్డేటా అంటే సముద్రపు జీవులు. వీటిని ఏంటంటే హేర్ట్మినియా మరి ఏంటంటే ఆంఫియాక్సైడ్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పక్షులు క్షీరదాలను ఏ రకాల జీవులని అంటారంటే సకశేరుకాలు అంటారు, వీటిని ఉష్ణరక్త జీవులని అంటారు, వీటిని మరి ఏంటంటే కార్డేటా జీవులు. ఈ కార్డేటా జీవులు ఏంటంటే వర్టిబ్రేటాలో ఉండే భాగాలు, వీటిని కార్డేటా జీవులు అంటారు. ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, అంటే కార్డేటా జీవులో ఉండే వర్టిబ్రేటాలో ఈ పక్షులు క్షీరదాలను వీటిలో ఇవి భాగాలు. కాబట్టి మనకు అన్ని ఆప్షన్లు సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 22. చేపలు ఉభయచరాలు సరీసృపాలను ఏమని అంటారు? చేపలు ఉభయచరాలు సరీసృపాలను ఏమని అంటారు? ఆప్షన్ ఏ సకశేరుకాలు, ఆప్షన్ బి వర్టిబ్రేటా, ఆప్షన్ సి శీతల రక్త జీవులు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ చేపలు ఉభయచరాలు సరీసృపాలను సకశేరుకాలని అంటారు, మరి ఏంటంటే వర్టిబ్రేటా అని అంటారు, అంటే వర్టిబ్రేటాలో భాగాలు, మరి ఏంటంటే శీతల రక్త జీవులు. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ క్రింది ఏ జీవులలో నిజమైన శరీర కుహరం ఉండి వెన్నెముక అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి? ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికలకు తోడ్పడతాయి. ఈ క్రింది ఏ జీవులలో నిజమైన శరీర కుహరం ఉండి
ఎన్నెముక అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి. ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికలకు ఇవి తోడ్పడతాయి. ఆప్షన్ ఏ సకశేరుకాలు, ఆప్షన్ బి ఆర్థోఫోడా, ఆప్షన్ సి నిమటోడా, ఆప్షన్ డి అనెలిడా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ సకశేరుకాలు. ఇవి ఏంటంటే అంతర అస్థిపంజరం కలిగి ఉండి ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికలకు ఇవి తోడ్పడతాయి. ఏవంటే సకశేరుకాలు. సకశేరుక జీవులలో ఏంటంటే ప్రత్యేకంగా అంటే కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికలకు తోడ్పడతాయి. ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికలకు తోడ్పడతాయి. అంతర అస్థిపంజరం వీటిలో కలిగి ఉంటుంది. వెన్నెముక అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 24. కృష్ణవంశం కలిగిన జీవులు ఉన్నత జీవులతో కృష్ణవంశం వెన్నెముకగా మార్పు చెంది ఉంటుంది. ఈ జీవులను ఎన్ని తరగతులుగా విభజించారు? చూడండి ఫ్రెండ్స్, కృష్ణవంశం కలిగిన జీవులు ఉన్నత జీవులతో కృష్ణవంశం వెన్నెముకగా మార్పు చెంది ఉంటుంది. ఈ జీవులను ఎన్ని తరగతులుగా విభజించారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 3. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి 5. అవి ఏమిటంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. కృష్ణవంశం కలిగిన జీవులు ఉన్నత జీవులతో కృష్ణవంశం వెన్నెముకగా మార్పు చెంది ఉంటుంది. ఈ జీవులను ఎన్ని తరగతులుగా విభజించారంటే 5 తరగతులుగా విభజించారు. అవి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 25. ఈ క్రింది ఏ క్షీరదం పిల్లలను సంరక్షించడానికి ఒక సంచి లాంటి నిర్మాణం ఉదర భాగంలో ఉంటుంది? ఆప్షన్ ఏ ప్రైమేట్స్, ఆప్షన్ బి మార్సుపియల్స్, ఆప్షన్ సి రోడెంట్స్, ఆప్షన్ డి ఎగరే పక్షులు. ఈ క్రింది ఏ క్షీరదం పిల్లలను సంరక్షించడానికి ఒక సంచి లాంటి నిర్మాణము ఉదర భాగంలో ఉంటుంది? ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి మార్సుపియల్స్. మార్సుపియల్స్లో ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కంగారు. మార్సుపియల్స్ ఎగ్జాంపుల్ జీవులు ఏంటంటే కంగారు. ఇవి ఏంటంటే నేలపై నివసించే క్షీరదాలు. బాహ్య చెవులు 4 చలనాంగాలు ఉంటాయి. పూర్వంగాలు 2, చరమంగాలు అనేవి 2 వీటిలో ఉంటాయి. పూర్వంగాలు అనేవి 2, చరమంగాలు అనేవి 2 అనేవి ఉంటుంది. 4 చలనాంగాలు ఉంటాయి. వీటికి బాహ్య చెవులు అనేవి ఉంటుంది. ఇవి నేలపై నివసించే క్షీరదాలు. వీటిని ఏమంటారంటే మార్సుపియల్స్ అని అంటారు. మార్సుపియల్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే కంగారు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ 26. దవడాలు కలిగి ఉండి ఆహారం తీసుకునేటప్పుడు కుందకాలను ఊలిగా ఉపయోగించుకుంటాయి. కఠిన ఆహార పదార్థాలను సులువుగా తింటాయి. ఆప్షన్ ఏ మార్సుపియల్స్, ఆప్షన్ బి ప్రైమేట్స్, ఆప్షన్ సి రోడెంట్స్, ఆప్షన్ డి సముద్రపు క్షీరదాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ సి రోడెంట్స్. రోడెంట్స్ జీవులు ఏంటంటే ఎలుక, అది ఏంటంటే కుందేలు. ఇవి మంచి దవడాలు కలిగి ఉండి ఆహారం తీసుకునేటప్పుడు కుందకాలను ఊలిగా ఉపయోగించుకుంటాయి. కఠిన ఆహార పదార్థాలను ఇవి సులువుగా తింటాయి. రోడెంట్స్ ఇక్కడ చూడండి, రో అంటే ఆర్తో మొదలవుతుంది. ఇక్కడ ఇది ర్యాబిట్. రోడెంట్స్ అంటే ఆర్తో మొదలవుతుంది కాబట్టి ఈ ఆర్తోని ర్యాట్ మొదలవుతుంది, ర్యాబిట్ మొదలవుతుంది కాబట్టి రోడెంట్స్ అంటే ఎలుకలు, కుందేలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 27. ఏ జీవులు అభివృద్ధి చెందిన చరమంగాలను కలిగి ఉండి వేళ్లకు గోళ్ళు ఉంటాయి? తెలివైన జీవులు, సంఘజీవులు, కుటుంబం, స్నేహితులతో బంధం ఏర్పరచుకుంటాయి. ఆప్షన్ ఏ ప్రైమేట్స్, ఆప్షన్ బి మార్సుపియల్స్,
ఆప్షన్ సి రోడెంట్స్, ఆప్షన్ డి ఉభయచరాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ ప్రైమేట్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే మానవుడు, కోతి, మానవుడు, కోతి. ప్రైమేట్స్, ఫ్రై అంటే ఎఫ్తో మొదలవుతుంది. ఇక్కడ మానవుడు ఎక్కడ ఉంటాడంటే ఫ్యామిలీలో ఉంటాడు, ఫ్యామిలీతో ఉంటుంది. ప్రైమేట్స్ ఫ్యామిలీ. ఓకే, మానవుడు, కోతి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ 28. ప్రతి ధ్వనులను ఉపయోగించి ప్రతి ధ్వనులను ఉపయోగించి గమ్యం నిర్దేశించుకుంటాయి. నిశాచరులు చెట్ల తొర్రలో, గుహలలో నివాసాలు ఏర్పరచుకుంటాయి. ప్రతి ధ్వనులను ఉపయోగించి గమ్యం నిర్దేశించుకుంటాయి. నిశాచరులు చెట్ల తొర్రలో, గుహలలో నివాసాలు ఏర్పరచుకుంటాయి. ఆప్షన్ ఏ పక్షులు, ఆప్షన్ బి సరీసృపాలు, ఆప్షన్ సి ఎగిరే క్షీరదాలు, ఆప్షన్ డి సముద్రపు క్షీరదాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి ఎగిరే క్షీరదాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ గబ్బిలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాజాలు తోక కలిగి ఉంటాయి. మొప్పల సాయంతో జల శ్వాసక్రియ జరుపుకుంటాయి. శీతల రక్త జీవులు. గుండెల్లో 2 గదులు మాత్రమే ఉండి ఇవి వెన్నెముక్క కలిగిన మొట్టమొదటి జీవులు. ఆప్షన్ ఏ ఉభయచరాలు, ఆప్షన్ బి సరీసృపాలు, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి పక్షులు. క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ సి చేపలు. తోక కలిగి ఉంటాయి. ముప్పల సాయంతో జల శ్వాసక్రియ జరుపుకుంటాయి. శీతల రక్త జీవులు. గుండెల్లో 2 గదులు మాత్రమే ఉండి ఇవి వెన్నెముక్క కలిగిన మొట్టమొదటి జీవులు. ఇవి అంటే చేపలు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ జీవులు చర్మం పొడిగా ఉండి పొలుసులతో నిండి ఉంటుంది? ఇవి గుడ్లు పెడతాయి. ఇవి శీతల రక్త జీవులు. గుండెల్లో 3 గదులు ఉంటాయి. ఆప్షన్ ఏ పక్షులు, ఆప్షన్ డి సముద్రపు క్షీరదాలు, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి సరీసృపాలు. ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి సరీసృపాలు. ఇవి ఏంటంటే సరీసృప జీవులు. అసంపూర్తిగా విభజన చెందిన 4 గదులు ఉంటాయి. ఇవి ఏంటంటే గుండె మొసలలో మాత్రమే ఉంటుంది. ఈ 4 గదులు గుండె ఏంటంటే మొసలలో మాత్రమే ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే సరీసృపాలకు మొసలి, పాము. అసంపూర్తిగా విభజన చెందిన 4 గదులు వేటిలో ఉంటాయంటే మొసలలో మాత్రమే ఉంటుంది. మిగతా జీవులలో అయితే 3 గదులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మొసలలో మాత్రమే అసంపూర్తిగా 4 గదులు అనేవి మొసలు అనే జీవిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ శాస్త్రవేత్త అరిస్టాటిల్ ఆలోచనలను అనుసరిస్తూ స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్రను మొదటిసారిగా తెలిపారు? ఏ శాస్త్రవేత్త అరిస్టాటిల్ ఆలోచనలను అనుసరిస్తూ స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్రను మొదటిసారిగా తెలిపారు? ఆప్షన్ ఏ ఆల్బర్ట్ మెగ్నిస్, ఆప్షన్ బి విటేకర్, ఆప్షన్ సి కెవాలియర్ స్మిత్, ఆప్షన్ డి కరోలస్ వాన్ లిన్నయస్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ ఆల్బర్ట్ మెగ్నిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. లార్వాలు నీటిలో నివసిస్తాయి. ప్రౌఢజీవి నేలపై నివసిస్తాయి. చర్మం తేమగా ఉంటుంది. ఇవి గుడ్లు పెడతాయి. నీటిలో నేలపై జీవించగలుగుతాయి. శీతల రక్త జీవులు. గ్రీష్మకాల శీతాకాల సూపావస్థలో చూపుతాయి. గుండెల్లో 3 గదులు ఉంటాయి. ఏ జీవిలో లార్వాలు ఏంటంటే పిల్ల దశలో ఉన్నప్పుడు నీటిలో నివసిస్తాయి. ప్రౌఢజీవి నేలపై నివసిస్తాయి. చర్మం ఏంటంటే తేమగా ఉంటుంది. ఇవి గుడ్లు పెడతాయి. నీటిలో నీళ్ళపై జీవించగలుగుతాయి.
శీతల రక్త జీవులు ఇవి గ్రీష్మకాలంలో ఏంటంటే స్థూపావస్థలో ఇవి చూపుతాయి. గుండెలో ఏంటంటే 3 గదులు ఉంటాయి. ఆప్షన్ ఏ ఉభయచరాలు, ఆప్షన్ బి పక్షులు, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి సరీసృపాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ ఉభయచరాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే కప్ప. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 33. కార్డేటా జీవులకు సంబంధించి సరికాని లక్షణం. ఆప్షన్ ఏ కృష్ణవంశం కలిగి ఉండి కృష్ణనాడి దండం కలిగి ఉండదు. కృష్ణవంశం కలిగి ఉండి కృష్ణనాడి దండం కలిగి ఉండదు. ఆప్షన్ బి కొన్నిట్లో చీలికలు గదులు అనేవి ఉంటుంది. కొన్నిట్లో చీలికలు గదులు ఉంటాయి. ఆప్షన్ సి పాయు పరపుచ్చం అంటే తోక ఉంటుంది. ఆప్షన్ డి శరీర కుహరం అనేది ఉంటుంది. 3 సరైనవే. ఆప్షన్ ఏ అనేది సరికాని లక్షణం. ఇక్కడ చూడండి, కృష్ణవంశం కలిగి ఉండి కృష్ణనాడి దండం కూడా వీటిలో కలిగి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్తో మనకు ఈ వీడియో కంప్లీట్ అవ్వడం జరిగినది. ఈ వీడియో చివరి వరకు చూసిన మిత్రులందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు. దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయగలరనేవి నా యొక్క చిన్న మనవి. ఓకే ఫ్రెండ్స్.